ఫ్రెండ్స్, వినేజ్ హియర్. అఖండ బ్రహ్మాండం గురించి ఒక బిందు అంత తెలుసుకుందాం రండి. ఈ సందర్భంలో సంఖ్యాశాస్త్రాన్ని గుర్తు చేసుకుందాం. చిన్నపిల్లలకు సంఖ్యలు నేర్పించేటప్పుడు ముందు నుంచి వెనుకకి, వెనుక నుంచి ముందుకి నేర్పిస్తాం. ఇలా మనం అందరము నేర్చుకున్నాం. మన పిల్లలకు నేర్పించిన వాళ్ళమే. 13,82,00,000 సంవత్సరాలు ముందుకు వచ్చిన మనము ఇవే సంఖ్యలను లెక్క పెడుతూ వెనక్కి తీసుకుని వెళ్తే చివరిగా అణువంత సున్నా ఉంటుంది. శూన్యంగా ఉన్న ఈ విశ్వంలో అణువంత ఆవిర్భవించి తనకు తానుగా తన లోపల ఉన్న డార్క్ ఎనర్జీని పవర్గా తీసుకుంటూ అంతకు అంతే మరింత వేగంగా అనంత విశ్వం ఆరంభమైంది. మీరొకసారి మీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూడండి. ఈ విశ్వం స్వేచ్ఛగా పూర్తి చైతన్యంతో ఎంతో శ్రద్ధగా తీర్చిదిద్దినట్టు ఎక్కడుండవలసినవి అక్కడే ఉన్నట్టు ఉంటాయి. ఈ బ్రహ్మాండాన్ని ఎవరు ఇంత చక్కగా తీర్చిదిద్దారని మనలో మనకు అనేక సంఘర్షణలు నిరంతరం జరుగుతుంటాయి. ఈ నక్షత్రాలు, గ్రహాల గురించి మరో గ్రహంలో నివసిస్తున్న మనము అలు పెరిగని సాధనతో నిరంతరాయంగా పరిశోధిస్తుంటాం. కాలక్రమేణా వాతావరణంలో మార్పులు చెంది మెరుపులు, ఉరుములు, తుఫానులు వంటివి ప్రకృతి చర్యలు మొదలైనవి. భూమి స్వయంగా సూర్య నక్షత్రం చుట్టూ తిరుగుతుందని, చంద్రుని నీడ భూమి మీద పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుందని, చంద్రుని మీద భూమి నీడ పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందని, అలా సూర్య చంద్ర భూగోళ సంబంధాన్ని సుదీర్ఘ పరిశోధన తర్వాత శాస్త్రవేత్తలు ప్రపంచమంతటి తెలియజేశారు. ఈ బ్రహ్మాండం అనేది ఏదో పదార్థాల రాశి కాదు, కొన్ని సిద్ధాంతాలు, నియమాలను పాటించే యంత్రం వంటిది. ఈ నియమాలను కనిపెట్టడమే మానవ చరిత్రలో అతిపెద్ద మలుపని శాస్త్రవేత్తలు భావించారు. మరి ప్రకృతి నియమాలను అనుగుణంగా ప్రవర్తించే విశ్వ లక్షణాల వెనుక ఏ శక్తి దాగి ఉంటుందని, ఆ శక్తి ప్రకృతి పైన అంత ప్రభావితం చేయగలదని శాస్త్రవేత్తలు తలపోయారు. భూత, వర్తమాన, భవిష్యత్తులు ఎలా ఉంటాయని ప్రకృతి నియమాలను బట్టి తెలుసుకోగలం. ఈ విశ్వ లక్షణాలు ప్రకృతిని ఎంత ప్రభావితం చేస్తాయంటే వాస్తవానికి సహజంగా జరిగేవే కదా. ఇలా సహజమని మనం అనుకున్నాయే. నిజానికి ప్రకృతి నియమం యథాలాపంగా ఏది సంభవించదు. సంభవం ఇది నీకే సంభవం అని ఎవరికైనా చెప్పాలంటే అది ప్రకృతికే చెప్పాలి. అందుకే ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం మానవునికి మంచిది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాలక్రమేణా ప్రకృతిలో ఎన్నెన్నో మార్పులు వెలుగులోకి వచ్చాయి. ఆకాశంలో మెరుపులు, తుఫానులు, భూకంపాలు, నక్షత్రాల వెలుగులు, ఇవన్నీ ప్రకృతి నియమాలనే సంగతులు. వాటి వెనక శాస్త్రీయ కారణాలు వెలువడుతున్నాయి. నిజానికి విజ్ఞాన శాస్త్రం సరళంగా అర్థం చేసుకుని మానవ బుద్ధి వికాసానికి మాత్రమే ఉపయోగించమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏ ప్రాణైనా ఏకకణంగా తల్లి గర్భంలో చేరి బహుకణంగా రూపాంతరం చెంది బయటికి వస్తుంది. ప్రతి ప్రాణి శరీరం లోపల జరుగుతున్న జీవక్రియకు, ప్రకృతిలో జరుగుతున్న అనేక మార్పులకు మనకు తెలియని దగ్గర అవినాభావ సంబంధం ఉందనే మేధావుల అభిప్రాయం. ఈ అనంత విశ్వంలో మనిషికి తోడు ఎవరూ లేరని అనుకోవద్దు. ఏ గ్రహం మీదనో మనకు మనిషి ఉండవచ్చు, మనకు ఇంకా తెలియలేదు అంతే. పోనీలే, లేకపోయినా పర్వాలేదు. ప్రతి ప్రాణికి ఈ అనంత విశ్వమే బంధువు, ఆప్తుడు. ఈ విజయాన్ని, అపజయాన్ని వెనుక ఉండి ముందుకు నడిపించేవారు. మీరేం అడిగినా అనంత విశ్వమే మీకు అందిస్తుంది. ఎటువంటి సందేహం లేకుండా మీ అర్జీని అనంత విశ్వానికి వినిపించుకోవచ్చు. మరి ఈ సృష్టి జరుగుతున్నది బ్రహ్మాండం నుంచి కదా. అందుకే ఈ బ్రహ్మాండమే మన జీవితాలపైన ప్రభావితం చూపిస్తుంది. మానవుని అర్జీని పూర్తిగా అర్థం చేసుకుని అనుకూల పరిస్థితిని ఇస్తుంది. ఎంత అద్భుతం కదా. నిజంగా మీ సంభాషణని ప్రకృతితో సంభాషించండి. మీ అంతర చైతన్యంతో మీ కోరికలను నివేదించండి. ఆ విశ్వం చెప్పిన సమాధానం వినండి. మీకు మరియు విశ్వానికి మాత్రమే తెలుస్తుంది, ఇంకెవ్వరికి తెలిసే అవకాశం లేదు. కనుకనే మీరు ఎంత బలంగా విశ్వాన్ని ప్రార్థిస్తే అంత బలంగా మీ కోరికలు విశ్వం తీరుస్తారు. ఈ సంగతిలో మీకు ఒక అవగాహన వచ్చింది కదా. మీరు ముందుగా విశ్వంలో ఉన్న అంతర్గత శక్తిని అర్థం చేసుకున్నప్పుడు ఏ రూపాన్నైనా మీరు కోరుకున్నది జరగవచ్చు. అనంత విశ్వమే మీ ఉనికి కారణమని మీరు నమ్మాలి. మీ లోపల, బయట అనంత విశ్వమేనని మీరు నమ్మాలి. నిర్మలమైన, స్వచ్ఛమైన కార్యసాధన మాత్రమే ఈ బ్రహ్మాండం తిరిగి ఇస్తారు. ఈ అనంత విశ్వంలో ఉన్న అద్భుతమైన అంశాలు అనేకమున్నాయి. మనం ఎక్కువగా పంచభూతాల గురించి తెలుసుకున్నాము.
మనకి తెలిసింది అణువంత, తెలియనిది, తెలుసుకోవలసినది, పరిశోధన చేయవలసినది అనంతమైన, అద్భుతమైన, అంతు చిక్కని సైన్స్ని ఇక ముందు తెలుసుకోవాలి. ఈ అనంత విశ్వంలో ఉన్న వనరులతోనే ప్రతి ప్రాణి పుట్టుక, చావు, జీవన విధానం కొనసాగుతుంది. అప్పటి ఆది మానవుడి నుంచి ఇప్పటి ఆధునిక మానవుని వరకు, రానున్న తరతరాల ఆఖరి మానవ జాతి వరకు పరిశోధన, ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. మానవుడు గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా, ప్రయోగశాలలు నిర్మించాలన్నా, భూమి మీద నడవాలన్నా, ఆకాశంలో తిరగాలన్నా, ఏ జాతి ఆరంభానికైనా అంతానికైనా మానవ జాతి కంటికి కనబడని, విజ్ఞాన శాస్త్రానికి దొరకని ఆ అద్భుత నిరాకార శక్తిని డార్క్ ఎనర్జీ అంటున్నాం. ఈ అనంత విశ్వంలో ఉన్న ప్రతి వనరులను మానవుడు ఉపయోగించుకోవచ్చు, కానీ ప్రయోగం చెయ్యాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. విజయం వస్తే మరొక ముందడుగు వెయ్యాలంటే బాగా ఆలోచించి ప్రభుత్వాలు వెనకడుగు వేస్తాయి. ఒకవేళ అపజయం వస్తే విధ్వంసం సృష్టిస్తుంది. ఈ విధ్వంసం ప్రభుత్వాలకు, ప్రజలకు ఆర్థిక నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని సృష్టిస్తుంది. ఈ అనంత విశ్వమే ఏ ప్రయోగాన్నైనా ఆరంభించాలి, విజయం సాధించాలి. ఆ విజయాన్ని ఈ విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణికి మన తన భేదం లేకుండా ఎంత కావాలో అంత తీసుకోమని ఇచ్చేస్తారు. నీ దగ్గర నుంచి ఎటువంటి బహుమతిని కానీ, చిన్న సాయాన్ని కానీ ఆశించకుండా నీ కోసం అనుక్షణం యుద్ధం చేసేవారు ఇద్దరున్నారు. ఒకరు నీ లోపలే ఉన్న జీవక్రియ, మరొకరు నీ చుట్టూ ఉన్న అనంత విశ్వం. నీ లోపల, బయట, నీ చుట్టూ ఉన్న గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఈ పంచభూతాల కలయికే ఈ అనంత విశ్వం పుట్టుక. అందుకే మీ చుట్టూ ఉన్న అనంత విశ్వాన్ని గౌరవించండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. తోటి వారిని మీ మాటలతో కానీ, మీ ప్రవర్తనతో కానీ, ఆయుధాలతో కానీ భయపెట్టవద్దు, బాధ పెట్టవద్దు, హింసించవద్దు. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు అందరికీ పూర్తి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, అష్ట ఐశ్వర్యాన్ని, ఉన్నతమైన చదువుని, సుఖ సంతోషాలను, ఎక్కువ ఆహారాన్ని, మరింత ఉద్యోగ అవకాశాలను, అంతులేని సంపదను, అనంతమైన విజ్ఞాన శాస్త్రాన్ని మీ అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీలో ఒకరినైనా నేను నా చుట్టూ ఉన్న అనంత విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. నేస్తమా, ఒక మంచి మాట. మహిళలందరూ ఇప్పుడిప్పుడే అన్ని రంగాలలోనూ ప్రవేశిస్తున్నారు. అంతరిక్ష ప్రయాణం చేస్తున్న సునీత విలియమ్స్ గారు క్షేమంగా ఉండాలని, సురక్షితంగా ఈ భూమి మీదకి మనందరి మధ్యకి తిరిగి రావాలని అనంత విశ్వాన్ని మరియు ముక్కోటి దేవతలను, ముక్కోటి దేవుళ్లను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అలాగే మీ విశ్వాసాలను బట్టి మీ అందరూ ప్రార్థించండి. సునీత విలియమ్స్ గారు తిరిగి వచ్చిన తర్వాత వారి అనుభవాలు ప్రజలందరితో పంచుకుంటారని ఆశిద్దాం. విజ్ఞాన శాస్త్రవేత్తలందరినీ అభినందిద్దాం. సో థ్యాంక్స్ టు నేచర్ ఆఫ్ ద యూనివర్స్.